నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని మనము రోజు శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ఈ తర్వాత ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కానీ, యోగ వాసిష్టంలో కానీ, ఆ తర్వాత మన ఉపనిషత్తుల ఋషులు రాసినటువంటి ఉపనిషత్తుల్లో కానీ, ఆ తర్వాత వాటినన్నింటినీ క్రోడీకరించి మన వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటన్నిటినీ 100% మన ప్రయాణాన్ని ఉపయోగించుకునేటువంటి శాస్త్రంగా చెప్తారు. అల్టిమేట్ ఏంటి ఇప్పుడేంటి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తుల సారాన్ని మొత్తం అల్టిమేట్ ఏంటి ప్రస్థానత్రయం అన్నారు. తర్వాత దాని తర్వాత రాసినవి అవి ఉంటాయి, లేకపోతే దాని ముందు రాశారో యోగ వాసిష్టం కానీ, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి త్రిపుర రహస్యం కానీ, అల్టిమేట్ ఏంటి ఇందులో చెప్పింది అంటే మనం నిజం చెప్పాలంటే నాకు అర్థమైంది అయితే మన ఋషులు మనం ఈ జీవితాన్ని జీవిస్తూ ఎట్లా ఆనందంగా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా, స్ట్రగుల్ లేకుండా ఎలా మన జీవన విధానాన్ని జీవించాలి అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడిగా చెప్పింది ఒకటే మాట ఏంటి, సర్వత్రా వ్యాపించున్నది భగవతత్వం. అది నిరాకారం, నిశ్చలం, నిర్గుణం, నామరూపాలు లేవు. మన 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 చెవులతో కానీ, మన చేతితో కానీ, అంటే ఏంటి శబ్దస్పర్శ రూప రసగంధాలైనటువంటి మన వాటి తత్వాలైనటువంటి మన జ్ఞానేంద్రియాలతో కానీ, ఆ తర్వాత రజోగుణ సంబంధమైనటువంటి మన కర్మేంద్రియాలతో కానీ దాన్ని మనం గ్రహించలేము. అలాగే పోనీ మనసుతో ఏమైనా గ్రహించగలమా? గ్రహించలేము. ఏమైనా బుద్ధితో గ్రహించగలమా? గ్రహించలేము. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటంటే మన స్థూల శరీరం ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అదిగాక లోపల మన దగ్గరటువంటి ఒక సూక్ష్మ శరీరం ఉంది. ఏంటి ఆ సూక్ష్మ శరీరం? మన ప్రాణం, మన మనస్సు. లింగ శరీరం అంటే అర్థం అంతే. అంటే లింగాకారం వల్ల లింగ శరీరం వచ్చింది ఈశ్వరుడుకు అని కాదు, నాకు అర్థమైంది. అయితే లింగాకారం అంటే సూక్ష్మ శరీరం అంతే కదా. అమ్మవారు వచ్చి మన ప్రాణశక్తి వచ్చి అమ్మవారుగా, మాయగా, క్రియాశక్తిగా చూపించారు. అందువల్ల రకరకాల అమ్మవార్లను తయారు చేశారు. కోపం వస్తే కాళికాదేవి, మళ్ళీ ప్రేమ వస్తే మళ్ళీ మనకు ప్రేమగా కనుక వస్తే ఇంకొకళ్ళు, తర్వాత డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి, ఆ తర్వాత పార్వతీదేవి, చదువు రావాలంటే సరస్వతీదేవి, ఇలా అష్టలక్ష్ములు ఇంతమంది వచ్చి అంటే అర్థం ఏంటి, మన ప్రాణశక్తి, ఆ అమ్మ తల్లి యొక్క శక్తి, ఆ జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆ భగవతత్వం యొక్క ఇచ్చ వల్ల ఇలా మేనిఫెస్ట్ అయిందని చెప్తారు. కాకపోతే ఆ జ్ఞానం అనేది అది నిశ్చలం, నిరాకారం, అది మానదు. కాకపోతే ఈ అమ్మ తల్లి, ఈ ప్రకృతి, ఈ మాయాశక్తి ఉపయోగించుకున్నది ఎవరిని? ఆ జ్ఞానం ద్వారానే ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. అంటే ఆలోచన జ్ఞానానిదే, క్రియ వేరుది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మన ఉపనిషత్తుల ఋషులు అన్ని వేదాల్లో వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని రాసిన, లేదంటే భగవతత్వంగా వాళ్ళు దర్శించి రాసిన ఈ 2 ప్రిన్సిపల్స్ మీదనే రాశారు. ఏంటి? ఒకటి మన దగ్గర ప్రాణశక్తి ఉంది, 2 మన దగ్గర జ్ఞానశక్తి ఉంది. ఈ 2 కలిపి మన కోరికలు తీర్చుకోవడానికి మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఒక శరీరం. ఇదే ఉందబ్బా కాన్సెప్ట్, అంతకంటే లేదు. కాకపోతే ఈ పరికరాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి మన మనసుని ఆ జ్ఞానస్థితికి తీసుకెళ్ళాలి. మనసు అంటే ఏంటి? నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు, నా బంధువులు, నా ఇష్టాలు, నా కోరికలు, నా రాజ్యం, నా ఆస్తులు అనేటువంటి విషయంగా ఆలోచించేది. అంటే శరీరాన్ని దాటకుండా ఆలోచించగలిగేది మనసు. జ్ఞానం అంటే సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. మళ్ళీ జ్ఞానము, మనసు ఒకటే. మన మనసు కూడా సర్వత్రా వ్యాపించే విధంగా వెళ్ళాలి అంటే మన మనసు నేనే శరీరం, నాదే కోరికలు అనేటువంటి వ్యవహారంగా కనుక మనం వదిలిపెడితే, అలాంటి మనసు నిర్వికల్పంగా, నిశ్చలంగా ఉంటే అదే భగవతత్వం అనేటువంటి విషయంగానే చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానం, మనం తప్ప ఇంకా ఏమీ లేదు. నేనే ఆ భగవతత్వం అనేటువంటి విషయంగా భావన చేస్తే ఇక భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలన్నీ కూడా నీకు చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. అవి చిన్న విషయాలుగా కనుక కనిపించగలిగితే మన మనసుకు సుఖము, దుఃఖము, సంతోషం ఏమీ లేదు. ఆ స్థితిని ఏమన్నారు? జ్ఞానస్థితి అన్నారు. భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటి? అందరిలోకి నాకు జ్ఞాని ఇష్టం అన్నాడు. ఎందుకు? నాకు జ్ఞానికి తేడా లేదు అన్నాడు. అంటే ఏంటి? ఎవరికైతే నాది శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, కోరికలు కాదు అనేటువంటి స్థితి వచ్చి ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు జ్ఞానులు. వాళ్ళకి భగవతత్వానికి తేడా లేదు. మహానుభావులు ఆ స్థితిలో ఉండి, అంటే ఆ జ్ఞానస్థితికి రావడానికి రకరకాల స్టెప్స్ ఉన్నాయి. భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, కర్మయోగం, భక్తి యోగం, తర్వాత
భక్తి యోగం, రాజయోగం, లాస్ట్లో జ్ఞానం అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి త్రిపుర రహస్యంలో కూడా ప్రతి పుస్తకంలో రాసింది మన ఋషులు సంస్కృతంలో వాళ్ళు రాసినటువంటి మంత్రాలే. ఆ తర్వాత ఎవరికైతే మళ్ళీ ఆ ఋషుల భావాలని అర్థం చేసుకునే స్థితి ఉందో అప్పుడంతా గురు శిష్య పరంపర కదా, ఆ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఇంకా ఉదాహరణలు ఇస్తూ మనబోటి మానవ జీవులకు అర్థం కావాలని రాయడం జరిగింది. అల్టిమేట్ ఏంటి, నిజం చెప్పాలంటే విషయం ఏంది, బుద్ధిని వికాసం చెందించుకోవటం తప్ప ఇంకా ఏమీ లేదు. బుద్ధి కనుక వికాసం చెందితే అంటే మన మనసు, బుద్ధి, మన చైతన్యం అంటే మన జ్ఞానస్థితిగా కనుక ఇది వ్యాపించగలిగితే వండర్ఫుల్. అంటే భగవతత్వానికి మనకి తేడా లేదు. మహా ఋషులు ఆ స్థితిలోనే ఉండి మనం ఇలా జీవించడానికి కావలసినటువంటి స్టెప్స్ వాళ్ళు వేశారు. వాళ్ళకి మనం ఎన్ని జన్మలెత్తి రుణం తీర్చుకున్నా రుణం తీరేందుకు మనకే తెలుసు. అంటే ఏంటి, 3 వాదాలు చెప్పారు కదా. ఒకటేంటి ఆరంభవాదం అన్నారంటే ఎవరు ఎక్కడ కూర్చొని సృష్టి చేశారో అదంతా ఏమీ లేదు. రెండోది ఏమన్నారు, పరిణామవాదం అన్నారు. రెండో వాదం పరిణామం అంటే ఏంటి, ఒక స్థితి నుంచి వచ్చిందన్నారు. ఏదో అమిబా నుంచో లేకపోతే కోతి నుంచో ఇవన్నీ అన్నారు. వాటికి కూడా సరైన ప్రూఫ్లు ఏమీ లేదు. కాకపోతే ఏంటి, ఈ పరిణామవాదాన్ని మనం భౌతికంగా 100% నమ్మచ్చు. ఎట్లా, ఇప్పుడు మనకి తెలిసిన తర్వాత ఈ 150 సంవత్సరాల్లోనే బోలెడు అభివృద్ధి, అంతే కదా. 1947కి మనకి ఇండిపెండెన్స్ రాబోయే ముందర ఉన్న సిచ్యుయేషన్స్ డిఫరెంట్ ఉంది. ఆ తర్వాత అంతకుముందు ఇంకో మనకి చరిత్ర తెలిసిన తర్వాత కూడా 2025వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. అంటే దీనికి మొత్తం హిస్టరీ అంతా రికార్డెడ్ ఉంది. రకరకాల బౌండరీస్, రకరకాల దేశాలు అవన్నీ అప్పుడంతా లేవు. అంతా కలిపి వీటన్నిటికంటే ముందు ఒకే రకంగా ఉండేది. తర్వాత ఏంటి, ఆ వాతావరణకు అనుగుణంగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కళ్ళు విభజన చేసుకోవటం జరిగింది. ఈ అభివృద్ధి అంతా మనకి తెలుసు కొద్దో గొప్ప. దానికి అనుగుణంగా ఏంటి, ఫస్ట్ ఏంటి, ఎక్కడో ఆది మానవుల్లాగా ఏది దొరికితే దీని అది ఏదో కోరికలు తీర్చుకుంటూ బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు అలా కాదు. మనం వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఆహారం తీసుకోవాలంటే పంటలు పండించాలి అని ఆ తర్వాత ఇనుమును కనుక్కున్నారు. ఆ తర్వాత యంత్రయుగం ఎప్పుడు మొదలైందో స్టెప్ బై స్టెప్ కనుక్కుంటూ పోతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే అది ఋషులు లాంటి వాళ్ళు కనుక్కున్నది, అంతే కదా. కూర్చొని చేప ఎట్లా ఈదుతుందో చూసి కనిపెట్టి ఆ యంత్రాన్ని అనుగుణంగా షిప్ కనిపెట్టారు. అలాగే ఆకాశంలో చూసి ఖాళీగా ఉన్నటువంటి ఆకాశంలో మన బరువు కనుక లేకపోతే ఆకాశానికి ఎగిరేట్టుగా విమానం కనిపెట్టారు. తర్వాత ఏంటి, ఆ సృష్టి ఎట్లా మొదలైంది, ఒక నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి శబ్దం వచ్చింది. అంటే శబ్ద తరంగాలు. ఇప్పుడు నోట్లో నుంచి మనం వస్తున్న మాట కూడా శబ్దమే. కాకపోతే ఈ విషయాన్ని మనం అర్థవంతంగా చేసుకోగలిగితే అది అర్థం అవుతుంది. అంటే ఏంటి, ఆ అర్థం అనేది అది జ్ఞానం. మళ్ళీ శబ్దము అర్థము కలిసే ఉన్నాయి. ఆ శబ్దానికి అనుగుణంగానే ఆ శబ్ద తరంగాలు ఎక్కడికంటే అక్కడికి వెళతాయనేటువంటి ప్రాసెస్ ప్రకారమే రేడియో కనిపెట్టారు. తర్వాత శబ్దంతో పాటు రూపాన్ని కూడా మనం దాన్ని క్యాప్చర్ చేయొచ్చు అని కెమెరా వచ్చింది. ఆ తర్వాత సెల్ ఫోన్లు, వాటెవర్ ఇట్ ఉంది. ఇదంతా కూడా చెప్పాలంటే బుద్ధి వికాసం చెందినటువంటి ఋషుల ప్రయత్నమే. ఋషులంటే ఎక్కడో సన్యాసాశ్రమంలో అంతా వదిలేసి ఏ చెట్టు కింద కూర్చొని ఏదో చేశారనేం కాదు. వాళ్ళు 100% వాళ్ళు జీవించారు. అంటే మనం జీవించటం లేదంటే మనం బతుకుతున్నాం అంటాం. బతకటం అంటే ఏంటి, ఏమవుతుందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, బాగున్నామో తెలియదు, బాగలేదో తెలియదు, దాన్ని బతకటం అంటారు. అడగండి ఎవరినైనా, మీరు ఎలా ఉన్నారంట, ఏదోలేమ్మా ఉన్నానులే, ఇలా బతుకుతున్నానులే అంటారు. బతకలా వాళ్ళు మహానుభావులు జీవించారు. అందుకనే వాళ్ళు జీవించిన దానికి అనుగుణంగా ఎన్నో పుస్తకాలు అప్పుడే రాసి పెట్టారు. ఏంటి, మనం ఆచారాలు అనుకుంటున్న పరిస్థితుల్లోనే మనం ఎట్లా సృష్టికి సంబంధించిన విషయాలు కూడా రాయడం జరిగిందంటే సృష్టి ఎక్స్పాండ్ కావాలని. వాళ్ళు కూడా మన వాళ్ళు ఋషులే. ఇప్పుడు చదువుతున్నటువంటి మనకి ఈ త్రిపుర రహస్యంలో మన ఋషులు మనకి చెప్పింది ఏంటి, ఇది ఎప్పుడో 1831లోనూ ఎప్పుడు అంటే దాదాపు 200 సంవత్సరాల నాడు తమిళంలో కనపడిందంటే ఈ గ్రంథం. మరి ఆ సంస్కృతం స్క్రిప్ట్ ఎక్కడుందో ఎన్ని వేల సంవత్సరాలదో మనకు తెలియదు. 1922లో ఈ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఇంగ్లీష్లో ప్రసరించినట్లున్నారు ఈ పుస్తకాన్ని. ఎనిహో ఈ పుస్తకం తెలుగులో కూడా ఉన్నవి. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి ఈ బుక్లో చెప్పింది, ఈ పుస్తకంలో 3 చాప్టర్స్గా చెప్పారు. ఏంటది, మొదటిది వచ్చి అమ్మవారి అంటే భగవతత్వం యొక్క శక్తి యొక్క మహత్తు చెప్పారు. 2 జ్ఞానం చెప్పాడు, 3 చర్య చెప్పారు. కానీ ఆ మొదటి 2కి సంబంధించిన విషయం పెద్దగా దొరికినట్టుగా లేదు. అల్టిమేట్ అయితే జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. వండర్ఫుల్ టెక్స్ట్. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఈ మహానుభావుడు ఈ పుస్తకాన్ని రాసిన వాడు సుభేదనుడైతే ఇప్పుడు ఇంగ్లీష్లో రాసిన ఆయన కూడా ఒక ఋషి. చెప్పాను కదా,
ఋషులు అంటే ఏంటి? ఎవరికైతే బుద్ధి 100% వ్యాపించుంటేనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకున్నది ఇది నిజమే కదా అనేటువంటి భావన రావాలంటే కొద్దో గొప్ప వాళ్ళకి అనుభవంలోకి రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పాపం చెప్పగలుగుతారు. ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పినటువంటి భగవద్గీత కూడా మనకేదో శ్లోకాలు బట్టి పట్టడం తప్ప ఇదిగో ఈ కాన్సెప్ట్ అంతా ఇలా ఉంది అని చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువే. ఎందుకు? వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకోవాలి. చాలామంది అనుభవం అంటే ఏమనుకుంటారు? ఎక్కడో ఏదో స్వర్గం ఉంది, మనం అక్కడికి వెళ్ళిపోతాము, వీళ్ళందరూ మన అక్కడికి ఎత్తుకొని పోతారు, ఇంకా ఏంటి సమస్య లేదు, అట్లా ఏవేవో మాట్లాడతారు. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏవి ఋషులు చెప్పలే. వాళ్ళు చెప్పింది ఏంటి? నీ మనసుని ట్యూన్ చేసుకో, నీ మనసు మీద పని చేసుకో, నీ మనసు మీద నువ్వు పని చేసుకుంటే నీకు విషయం అర్థమవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పుండొచ్చు కదా, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావని. ఈ పుస్తకంలో కూడా హేమచూడు భార్యను అడుగుతాడు, మరి నాకు నువ్వు దేవుణ్ణి చూపించరాదా అంటాడు. ఇది చూపించేది కాదయా, అది నిరాకారం, నిశ్చలం. నువ్వు కూడా ఆ స్థితికి వస్తే మాత్రం నువ్వు అనుభవానికి తెచ్చుకుంటావు. అప్పుడు ఈ భౌతికంగా కనపడుతున్నదంతా జస్ట్ ఒక ప్లేలా ఉంటుంది నీకు. రామలీల, కృష్ణలీల, ఏ రోల్లోకి వెళ్తే ఆ రోల్ ఆడుకుంటావు, సరదాగా ఉంటావు. ఆ రోల్ ఉన్న తర్వాత కూడా లోపల నీ దగ్గర ఉన్నటువంటి నేను అనేటువంటి ఒక భగవతత్వ జ్ఞానం ఉందని గ్రహించుకుంటావు. అది కావాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ మేమేం చెప్పేది కాదు అని మన ఋషులు ఎవరు, ఈవెన్ మన వాళ్ళు ఎవరన్నారు, మన ఉపనిషత్తులో ఋషులు చెప్పారు. బ్రహ్మ విద్యని ఎవరికి వాళ్ళే గ్రహించాలి, కానీ ఒకళ్ళు గుర్తుపెట్టి కూర్చోబెట్టి నెత్తి మీద చేయిబెట్టి బోధించేది కాదు అని చెప్పారు. అందుకనే వాళ్ళు ఏం చెప్పారు? నీకు బ్రహ్మ విద్య కావాలంటే దానికి ఏమన్నారు? ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అని చెప్పారు. ఉత్తమాధికారులు ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేసావో నాకు భగవతత్వం కావాలని, అప్పుడు నువ్వు చేసే పనులన్నీ ఎట్లుంటాయి? నువ్వు ఏది కోరుకోవు, లాభాపేక్ష ఉండదు, తర్వాత ఏదో మోసం చేసి ఏదో సాధిస్తావు అనేటువంటి భావం ఉండదు. అంటే ఏంటి? కర్మనిష్ట, కర్మయోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటి? భక్తి. ఎక్కడో ఏదో సంథింగ్ ఉంది, ఇది వస్తున్నాము, ఉంటున్నాము, వెళ్ళిపోతున్నాము, ఇది కానిది ఏదో ఉంది, అది నేను గ్రహించుకోవాలి అన్నప్పుడు అనన్య చింతనతోటి ఆ భగవతత్వం తప్ప ఇంకేమీ లేదన్నప్పుడు అది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉందని ఋషులు చెప్తున్నారు కాబట్టి దాన్ని ఎలా గ్రహించాలని ప్రయత్నం చేస్తే భక్తితోటి అప్పుడు ఇది నేను అది కనపడకుండా కనిపించకుండా ఆపుతున్నది నీ దగ్గరే ఉన్న నీ సెన్స్ ఆర్గన్స్ అయ్యా. అవి కాసేపు కుదురుగా కూర్చోవు, అటు పరిగెడతాయి ఇటు పరిగెడతాయి, అది వినాలంటే ఇది వినాలంటే, ఇది తినాలంటే అది తినాలంటే, అది మాట్లాడతాయి ఇది మాట్లాడాలంటే. అన్నిటికీ కారణం ఏంటంటే ఈ పరిగెడుతున్నటువంటి ఆపగలిగినటువంటి శక్తి నీ మనసుకుండి నువ్వు ఆపలేకపోతున్నావు నాయన. ముందు నీ మనసును ఒకే విషయం మీదకి తీసుకురా, నీ బుద్ధిని వికాసం చెందించుకో అనన్య భక్తితోటి. ఆ తర్వాత ఎప్పుడైతే మనసు నీకు ఈ 3 సెట్ అయిపోతాయో అప్పుడు జ్ఞానం అనేది నీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కూడా సేమ్ అదే చెప్తాడు. ఇక్కడ ఏంటి? మన దత్తాత్రేయుడు పరశురాముడి యొక్క సంవాదం. దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తున్నాడు. ఇక్కడ కూడా ఎలాంటి వాడు పరశురాముడు? హాయిగా వాళ్ళ నాన్నని ఏదో జమదగ్ని ఏదో ఒక రాజు కార్తవీర్యుడు ఏదో ఇబ్బంది పెట్టాడని పోయి ఆ రాజులందరినీ చంపేసి తర్వాత మొత్తం దేశాన్ని అంతా సంపాదించి తర్వాత యజ్ఞాలు యాగాదులు చేసి మళ్ళీ పోయి తపస్సు చేసుకుంటూ మళ్ళీ శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం ఓటమి పెట్టుకొని కొంచెం నిర్వేదం చెంది ఎలా నాకు శాంతి కావాలి అనేటువంటి విషయం వచ్చి దత్తాత్రేయుడికి వెళ్ళినప్పుడు ఇదిగోనమ్మ త్రిపుర అనేటువంటి అమ్మవారు ఉంది, ముందు పోయి కొన్నాళ్ళు ఉపాసన చేసుకురా భక్తితోటి, అప్పుడు విషయం చూద్దామన్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే తపస్సులాగా ఏమి తినక తర్వాత నేల మీద పడుకొని ఆ అమ్మ తప్ప ఇంకేమీ లేదు, నాకు సత్యం కావాలనేటువంటి భావంతో 12 సంవత్సరాలు ఉపాసన చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అప్పటికి కూడా తనకు శాంతి లేక అప్పుడు మన దత్తాత్రేయుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు దత్తాత్రేయుడు జ్ఞానం గురించి బోధిస్తాడు. ఏంటి జ్ఞానం? ఏమీ లేదయ్యా, ఉన్నదంతా నీ దగ్గరే, ఉన్నదంతా నీ మనసే, నీ మనసులో నీ భావం ఎలా ఉంటే అలా యాక్ట్ చేసుకుంటూ పోతావు అని చెప్పి నిన్న మనం 11వ చాప్టర్లో అసలు సృష్టి ఎట్లా వచ్చింది, అందులో నుంచి ఇప్పుడు మనం వస్తున్నటువంటి ప్రపంచ విషయాల్లో నుంచి మనం ఎలా బయటపడాలి నేర్చుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం 12వది ఏంటి చాప్టరు? గండ లోకం అంటే ఏంటి? గండ అంటే ఒక కొండ లోపల ఒక రాజ్యం సృష్టించబడింది. అది ఎలా సృష్టించబడింది ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఏంటి? ఇంత తెలుసుకున్నా మన పరశురాముడికి తృప్తి కలగల. ఎందుకు తృప్తి కలగల? అది నేను 100% నమ్మాలిగా నాకు తృప్తి కలగాలంటే ఇప్పుడు ఋషులు ఏం చెప్పారు? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లి నువ్వే డివైన్వి, ఇంకా డివైన్ కాని వాళ్ళు ఎవరు లేరు, నీలో ఏది ఉంటే అది చూస్తావు. ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? నా శరీరం అని చూసేడుస్తున్నావు. ఇంకా ఈ శరీరం అనేది తాత్కాలికం, ఇది నేతి అని దీన్ని వదిలి ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయంగా చూడటం చేయి తల్లి అన్నట్టు చెప్పటం జరిగింది. బాగానే ఉంది, కానీ అది నాకు అనుభవానికి రావాలిగా. నా బంధువులను చూసినప్పుడు కనపడుతున్నారు, నాకు ఏదైనా కోపం వస్తే తెలుస్తుంది, ఏదైనా కోరిక వస్తే వస్తుంది. ఎట్లా
ఇప్పుడు మన పరశురాముడి పరిస్థితి కూడా అది. పరశురాముడు అంటే రజోగుణం ఉన్నవాడట. అర్థం అంటే ఎవరు రజోగుణం ఉన్నవాళ్ళు ఎవరు? మనం మానవులు. దేవతలకి సత్వగుణం, రాక్షసులకి తమోగుణం అట. మళ్ళీ మనకి కొద్దో గొప్ప విచారణ చేద్దాం అనుకునేవాడికి రజోగుణం. మళ్ళీ ఈ 3 గుణాలు ఎక్కడ ఉన్నది? మన దగ్గరే ఉన్నది. అంటే విషయం కొంచెం అర్థం చేసుకొని దానికి ఆచరణకు వెళ్తే సత్వగుణంలో ఉంటాం. అసలు అవసరమే లేదు బాబాయ్, నా శరీరం తప్ప నాకేమీ లేదు అంటే తమో గుణంలో ఉంటాం, టెన్షనే లేదు, మందాధికారులు అంటాడు. ఇప్పుడు మనం ఎవరు? మధ్యాధికారులు, రజోగుణం ఉన్న వాళ్ళని తెలుసుకోవాలని అది సత్యం అని తెలుస్తుంది, ఈ భౌతికం సత్యం అని తెలుస్తుంది. అది కరెక్టో తెలియదు, ఇది కరెక్టో తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనకి మహానుభావుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ అడుగుతున్నాడు పరశురాముడు, నువ్వేదో ఉన్నదంతా ఒక దృక్కు ఒక జ్ఞానమే అన్నావు కదయ్యా, నాకే కాదు ఎంతో సాధన చేసిన వాళ్ళకు కూడా కనపడుతున్నవన్నీ దృశ్యాలే కదా, ఎట్లా దీన్ని పోగొట్టుకోవాలి అని అడుగుతాడు. దానికి దత్తాత్రేయుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పింది భార్గవ కరెక్టేను, నువ్వు మంచి స్థితికి వచ్చావు, విషయం ఇంకా అడిగడిగి అర్థం చేసుకుంటున్నావు, అది కరెక్టేనయ్యా. భగవతత్వం ఎట్లా ఆది అనాది అంతం లేదో మన మానవ జన్మకు కూడా ఎప్పుడు వచ్చిందో, ఎంత అంతం ఎప్పుడు వచ్చిందో, ఎలా ఉందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు నాయన. కాకపోతే దీనికి కారణం ఏంటి? ఈ మన జన్మకి కారణం ఏంటి? అజ్ఞానం అవిద్య. ఏంటి అజ్ఞానం అవిద్య? నేను శరీరం, ప్రపంచం సత్యం, నేను సత్యం, ఎక్కడో ఉన్నటువంటి భగవతత్వం సత్యం, ఈశ్వరుడి తత్వం అనేటువంటి గొడవలో ఉన్నావు. ఎక్కడో ఏమీ లేదు, నీ దగ్గరే ఉన్నటువంటి విషయాన్ని నీ అవిద్య అజ్ఞానం వల్ల నువ్వు మర్చిపోయినావు. అందుకని ఇప్పుడు నువ్వేముంటున్నావు? ఈ ఆత్మనే శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నావు. శరీరం ఆత్మ కాదు. శరీరం అనేది ఊరికి ఒక భౌతికం, అది ఒక ప్రకృతి, అది ఉంటుంది, వెళ్ళిపోతుంది. దీన్నంతా దాటినటువంటి ఒక భగవతత్వం ఉన్నది. ఆ విషయం నీకు ఎందుకు అవగాహనకు రావడం లేదు? అవిద్య వల్ల, అజ్ఞానంగానే ఉండడం వల్ల. ఎందుకు వచ్చింది నీ అవిద్య అజ్ఞానం? నువ్వు చేసుకుంటున్న భావన వల్ల. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది ఏంటి? ఆయన మనం ఏ భావన చేస్తే ఆ భావనే చూసుకుంటూ పోతా ఉంటాడు. ఇప్పుడు మన భావన ఎంతసేపటికేంటి? భౌతిక నేను, నా పిల్లలు, నా ఆస్తులు, అంతకంటే వేరే భావన ఏం లేదుగా. లేదు అంటే నా పేరు ప్రతిష్ట ఏదో అన్నీ ఉన్నాయి, ఏదైనా చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా ఉంటుందేమో, ఈ భావనలు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? నువ్వెవరు అసలు లేవు ఇక్కడ, నువ్వు చేసేది లేదు, పెట్టేది లేదు, నీది అంటూ అన్నీ నువ్వు భావనతో తయారు చేసుకున్నావు. ఈ భావన కనుక తీసి పారేస్తే నువ్వు అంటే ఏంటి? నువ్వు భగవతత్వం అని తెలుస్తుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏం చెప్తాడు? ఇప్పుడు నేనున్నాను, నేను ఒరిజినల్గా ఎవరిని? ఒక స్త్రీని అనుకున్నాను అనుకోండి, నాకు ఇంకా ఏ భావనలు లేవుగా. కానీ భార్యని, తర్వాత తల్లిని, లేదంటే ఒక ప్రొఫెషనల్ని, లేదంటే సొసైటీలో ఏదో మంచి పేరు తెచ్చుకుందాం అనేటువంటి తాపత్రయం ఉన్నవాడని, ఇవన్నీ ఏమైపోయినాయి? అసలు ఒరిజినల్ నేను స్త్రీని అనేటువంటి భావన మర్చిపోయి ఇప్పుడు నేను ఏ పాత్ర తగిలించుకుంటే ఆ పాత్రలో ఆ పాత్ర అని భావన చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా ఏంది? అన్నిటికీ మూలం ఇలా భావన చేయటమేనయ్యా మహానుభావ. నీకు విషయం చెప్తాను. అట్లా ఎలా ఋషులు భావన చేసి వాళ్ళు ఎలా వాళ్ళ సొంత ప్రపంచాలు సృష్టించుకున్నారో చెప్తాను అని మొదలు పెడతాడప్ప. వండర్ఫుల్. 12 నుంచి 14 వరకు ఎలా మనం భావాలు చేస్తామో, ఎలా ఆ భావాలు వదిలించుకోవాలి, ఇన్ని భావాలు చేసుకున్న అల్టిమేట్ సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని 12 నుంచి 14 వరకు చెప్పబోతాడు. ఒకే ఒక సెంటెన్స్ అవుతాను ఇక్కడ. ఇప్పుడు జగత్తుని గురించి, నువ్వు ప్రపంచాన్ని గురించి ఏం భావిస్తావో నీకు అదే కనిపిస్తుంది లేదని. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు ఉంటారు, ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక ఎంగేజ్లో ఉన్నాం, ఒకళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు మన భావాలు ఎలా ఉన్నాయి? వండర్ఫుల్, అసలు ఈయనలాంటి వాళ్ళు ఇంక ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు, అత్యుత్తమమో అది ఇది ఆనందం అన్నీ ఊహించేసుకున్నాం కదా భావాలు. ఏదో కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మనుషులు ఏం చేస్తారు? 45 ఇయర్స్ వచ్చేటప్పటికే మళ్ళీ ఎక్కడ అవతల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి నెగటివ్ క్యాచ్ చేస్తూ వీళ్ళ వల్లనే నేను ఇలా అయ్యాను, నేను అసలు అభివృద్ధి కూడా చెందలేకపోయినాను, నాకు ఎంకరేజ్మెంటే లేదు అనే స్థితికి వస్తారు. ఎంకరేజ్మెంట్ ఎవరికి రావాలి? నీకు 100% నాకు ఇది రావాలి అంటే అది వచ్చి తీరుతుందబ్బా. ఈ మన ఋషులు మహానుభావులు ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నాడు చెప్పారో మనకు తెలియదు. చెప్తున్నాడు, నేను కోట్ల సంవత్సరాలను కూడా వాడుతున్నారు, ఉన్నాయేమో మనకు తెలియదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ దానికి చెప్తాడు. విను, ఎట్లా భావనతోటి ఏమేమి తయారు చేయొచ్చు, ఋషులు ఎలా చేశారో, యోగులు ఎలా చేశారో నీకు చెప్తానయ్య విను. యోగులకు వారి వారి ధ్యాన ధారణలను అనుసరించే కదా గోచరిస్తున్నది. ఈ విషయంలో అద్భుత కథను చెప్తాను విను అంటాడు. అంటే ఋషులు ఎలా వాళ్ళ భావంతో చేశారు అనేటువంటి విషయాన్ని ఒక చిన్న వండర్ఫుల్గా ఒక స్టోరీ చెప్పాడు. ఏంటి ఆ స్టోరీ? సుందరం అనేటువంటి ఒక ఊరు ఉన్నది, ఒక రాజ్యం ఉంది, లేదంటే ఒక పురం ఉంది. ఆ పురంలో ఆ రాజు పేరు సుషేనుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. మంచి ధీశాలట, మంచి గొప్పవాడు, ఎవరినైనా యుద్ధంలో గెలవగలిగినటువంటి వాడు. ఆయనకు చాలా ఇష్టడైనటువంటి
తమ్ముడు ఒకడున్నాడట మహాసేనుడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ సుషేనుడు ఒక అశ్వమేధ యాగం చేయదలుచుకొని అశ్వమేధ యాగం ఎక్కడికి పోతే అక్కడికి ఆ ప్లేస్ అంతా వీళ్ళదైపోతుంది అనమాట. ఆ యాగం అంతా కండక్ట్ చేసిన తర్వాత ఆ గుర్రాన్ని తన కొడుకుల్ని కొంతమంది సేనాధిపతుల్ని ఇచ్చి పంపిస్తాడు. ఇంకా వీళ్ళు వెళుతున్నారు వెళ్ళిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అక్కడ ఒక మునీశ్వరుడు, ఆయన పేరు తంగణుడు అట. ఆ తంగణుడు అనేటువంటి మునీశ్వరుడు కూర్చొని ఆయన సమాధి స్థితిలో ఉంటాడు. సమాధి స్థితిలో ఉంటే పోయేవాళ్ళు కొంచెం దండం పెట్టన్నా వెళ్ళాలి కదా, అలాంటి పనులు ఏమి చెయ్యరు, ఎందుకంటే పిల్లల వాడు వాళ్ళకేం తెలియదు కాబట్టి. సరే ఈ విషయాన్ని ఈ తంగణుడు రాజకుమారుడు చూస్తాడు, తంగణుడు కొడుకు చూస్తాడు. ఇంకో ముని అతను వచ్చి వీళ్ళు దండం కూడా పెట్టకుండా పోతున్నారు ఏంటి, వీళ్ళకి ఎంత అహం అని చెప్పేసి ఈ గుర్రాన్ని ఈ రాజకుమారులని తీసుకెళ్ళి అక్కడ ఒక కొండ లోపలికి తీసుకెళ్ళిపోతాడట. కొండ లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇదేంట కొండ లోపల ఏముందా అని ఈ సైన్యం అంతా కొండ కొట్టడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ సడన్గా బయటకు వచ్చేసి ఈ మునికుమారుడు ఈ సైన్యాధిపతులందరినీ చంపేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడట. ఒకళ్ళు ఇద్దరు బతికిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాజ్యానికి వచ్చి ఈ మన రాజుకి చెప్తారు, ఎవరు ఆ రాజుడికి, సుషేనుడికి చెప్తారు, ఏమని, వెళ్ళామయ్యా ఇక్కడైనా తమాషగా ఉంది, ఒక మునీశ్వరుడు ఏమో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు, ఇలా లోపలికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళ కొడుకు అంటాడు. అయ్యయ్యో అలా ఎలా చేశారు, మునీశ్వరులు అంటే వాళ్ళు ఏమో స్వార్థం లేని వాళ్ళు శాపం కనుక పెట్టదలుచుకుంటే దేవతలు కూడా వాళ్ళ దెబ్బలకు ఆగరు, అంత పవర్ఫుల్ వాడు, ఇలా చేశామని తనకిష్టుడైనటువంటి తమ్ముడిని పిలిచి మహాసేనుని, నాయన పోయి ఎట్లగట్ల వాళ్ళని కన్విన్స్ చేసి క్షమాపణ అడిగి ఏదో తీసుకొని రా అని పంపిస్తాడు. సరే ఇతను వెళ్ళి ఆ తంగణుడు మంచి సమాధి స్థితిలో కూర్చుని ఉంటాడు. నమస్కారం పెట్టి నాయన నాకు ఏదో ఒక సేవ నాకు చెయ్యండి, నాకు ఏదైనా సహాయం చేయండి అని 3 రోజులు ఏదో స్తోత్రాలు చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆయనకి సమాధి స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోయినాడంటే ఆయనకేం తెలియదు, శరీర ధ్యాస ఆయనకి లేదు. అప్పుడు మునికుమారుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటాడు. వీడు రాజ్యంలో ఉన్నాడుగా, ఆ కొండ లోపల ఉన్న రాజ్యంలో బయటకు వచ్చి మహారాజా నువ్వు నాకు చేసిన పని నాకు చాలా నచ్చింది, నీకేం కావాలో కోరుకో, ఆయనకి ఎంత పవర్ ఉందో మా నాన్నకి ఎంత పవర్ ఉందో నాకు అంతే పవర్ ఉంది, నేనేదో చిన్న పిల్లవాడిని నువ్వేమనుకోవాకు, నువ్వు ఏది కావాలంటే అది కోరుకో అంటాడు. సరే మునికుమార అడిగావు కాబట్టి అడుగుతున్నాను, నాకు మీ నాన్నని కల్పించు, ఇంకా నాకేం అవసరం లేదు అంటాడు. సరే నువ్వు ఎంత చెప్పినా వింటలేదు అని ఈయన ఏం చేస్తాడు, తన భావంతో తన శరీరంలో నుంచి లింగ శరీరాన్ని బయటికి తీసుకెళ్ళి లోపల ఇప్పుడు ఏంటి ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన తట్టిన ఆయనకు అర్థం కాదు, ఆయన శరీర స్థితి దాటిపోయి చాలా సంవత్సరాలైంది, 12 సంవత్సరాలు ఆయన సమాధి స్థితిలో కూర్చోవాలనుకున్నాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ 7 ఏళ్ళు ఆయన చావగొట్టిన ఆయన లేవడు అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, ఆయన శరీరాల్లో నుంచి లింగ శరీరాన్ని బయటికి తీసుకెళ్ళి ఆ తంగణుడి శరీరం లోపలికి వెళ్ళి, అంటే స్వామీజీ వాళ్ళ నాన్న శరీరంలోకి వెళ్ళి ఆ మనసు ఎక్కడో ఉంటే ఆ మనసుని తట్టి లేపి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఆయన దివ్య దృష్టితోటి ఏం జరిగింది గ్రహిస్తాడు. ఇక్కడ పిలుస్తాడు కొడుకుని, ఏమయ్యా పద్ధతేనా, రాజులు అనేవాడు రాజ్యాన్ని కాపాడబట్టే, రాక్షసుల్లో నుంచి మనని రక్షించబట్టే మనం ఇలా తపస్సు చేసుకుంటున్నావు, నువ్వు వాళ్ళు చేస్తున్న యజ్ఞం ఎవరి కోసం, అందరూ బాగుండాలని చేస్తున్నారు, ఆ అశ్వాన్ని నువ్వు తీసుకొచ్చి అక్కడ పడేయడం ఏమైనా పద్ధతి ఉందా, ఇది మంచిది కాదు, ఇవాళ గుర్రాలు వాళ్ళని ఇచ్చి తక్షణం పంపించు, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్తాడు. సరేనని చెప్పి ఇంక వెళ్ళి ఈ లోపలికి వెళ్ళేసి ఆ గుర్రాన్ని రాజకుమారులని ఇచ్చేస్తాడు. అప్పుడు వీడు మహాసేనుడు అంటాడు, నేను పోను, కొంతసేపు నేను ఇక్కడ గడపాలనుంది అంటే సరే వాళ్ళని పంపించేస్తాడు. అప్పుడు మహాసేనుడు తంగణుడిని అడుగుతారు, అసలు ఏంటి, ఎలా ఉంది లోపల, కొండ లోపల ఎలా ఉన్నాడు ఏంటి అని అడుగుతాడు. దానికి ఒక కథ చెప్తాడు, నాయన నేను కూడా ఒరిజినల్గా రాజు, నేను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాను, ఎంత పరిపాలన నాకేమి సంతృప్తి కలగలేదు, ఎంత అనుభవించినా ఇంకా ఏదో ఉంది, ఏం కావాలో అర్థం కాలేదు, అందుకని నేను ఒక మంత్రం తీసుకొని నేను ఇట్లా తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాను, నా భార్య కూడా నాతో వచ్చేసింది, హ్యాపీగా మేమిద్దరం సమాధి స్థితిలో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. ఈ లోపల ఏం జరిగింది, మా భార్య ఆ సమాధి స్థితిలో ఉండి ఎందుకు వచ్చిందో ఆమెకి నా మీద వ్యామోహం వచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నేనేమో సమాధి స్థితిలో ఉన్నాను, అప్పుడు ఆమె ఏం చేసింది, నా మీద ప్రేమతోటి ఆమె ఆనందంగా ఉన్న క్షణంలో ఆమెకి ఒక బిడ్డ పుట్టాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, అంటే శరీరం కదలకుండా కూడా పిల్లలు పుట్టే వ్యవహారం ఉందని కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. అదేగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి IVF పద్ధతులు అవన్నీ అంటే ఏంటి అంటే అఫ్కోర్స్ తీసుకొచ్చే పొట్టలో పెట్టినా అంటే కాకుండా కూడా మనం వాళ్ళు ఒక పరికరాలు ఉపయోగించి పిల్లలకి అంటే ఏంటి ప్రాసెస్ ఉండాల్సింది, వీర్యాన్ని ప్లస్ బ్లడ్ని ఇంతవరకు ఎవరేం సృష్టించటల్లా, కాకపోతే వాటిని బేస్ చేసుకుని అయితే చేయగలిగినటువంటి సోర్సు మన వాళ్ళు సైంటిస్టులు కనిపెట్టారు కదా. ఇప్పుడు నా ఆనంది అట్లా నాకు ఆ బిడ్డను ఒళ్ళో పెట్టి ఇంకా ఆమె పంచభూతాల్లో కలిసిపోయింది. అప్పుడు నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి పిల్లవాడు ఉన్నాడు. సరే వీడిని నేనేదో కొద్దో గొప్ప చూసి దాన్ని మంత్రాలు అవన్నీ నేర్పించాను,
కానీ నేను రాజుని కదా, ఎక్కడికి పోతే నా వారసత్వంగా నాకు ఒక పరిపాలన కావాలి, నేను చేసుకుంటాను అని అన్నాడు. వాడంతటి వాడే ఒక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు కొండ లోపల. ఎందుకు ఇక్కడ చెప్పడం అంతా, భావాలతోటి ఏమన్నా చెయ్యొచ్చు అనేటువంటి భావంతో వాడికి ఆ యోగ దృష్టి ఉంది కాబట్టి అలా సృష్టించుకున్నాడు అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వాడు అప్పుడు ఇంకా అయినా సరే, అప్పుడు నీకు ఏదైనా కావాలంటే సరే ఉందని కొడుకుని పిలిచి పోయి నీ రాజ్యం కాస్త మన ఈ రాజుకు చూపించుకోమని చెప్పేసి మళ్ళీ ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎవరు ఈ తంగనుడు కొడుకు, ఈ ముని కొడుకున్నాడు కదా, సరే వీడిని రా పద లోపలికి తీసుకెళ్దామని కొండ లోపలికి తీసుకెళ్తుంటే, ఇప్పుడు ఈ మహాసేనుడిది భౌతిక శరీరం కదా, యోగ శరీరం అయితే లోపలికి వెళ్ళిపోతుంది, సూక్ష్మ శరీరం అయితే అలా లేదు కదా, రాకుండా బయట కూర్చుంటాడు. నాకు భయం వేస్తుంది, నేను ఎలా వస్తాను రా అని అంటాడు. సరే నువ్వు ఉండని ఈ ముని బాలకుడు వెళ్ళి మళ్ళీ తను సూక్ష్మంగా మారి ఈ శరీరంలో నుంచి వీడి శరీరాన్ని తీసుకొని ఇద్దరు కలిపి లోపలికి తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ శరీరం మళ్ళీ సపరేట్గా ఉండాలిగా, ఏదో సృష్టిస్తాడు, అదే చెప్తారు. అంత కాదు విశేషం. లోపల పరిస్థితి ఏంటి, లోపల ఆకాశంలో సగంలో ఊగులాడుతున్నట్టుగా ఉంటాడు. నాకేదో భయం వేస్తుంది, నా శరీరం లేదు, నేనేమైపోతాను అంటాడు. నువ్వేం కాదు, నీకు ఇంకా యోగుల సంగతి నీకు తెలిసినట్లేదు, పద నా రాజ్యం చూపిస్తానని ఒక మూలకు తీసుకెళ్ళి సూర్యుడిని చూపిస్తాడు. ఆ సూర్యుడికి ఆపోజిట్గా చంద్రుడు ఉంటాడు. అంటే ఏంటి, చీకటిగా ఉంటుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్ని అవతారాలు ఇతనే వేసుకొని మళ్ళీ ఈ రాజ్యాన్ని కూడా పరిపాలన చేసుకుంటూ ఉంటాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఇదంతా ఎలా హ్యాపెన్ అయింది, జస్ట్ భావం. కొండ లోపల రాజ్యం ఏంది కానీ ఉన్నట్టుగా కనపడేట్టుగా ఉంది, పరిపాలన చేస్తున్నాడు. అంటే ఏంటి అంటే ఇవన్నీ అలా కనిపించాయన్నమాట. సరే ఒక్కరోజు అయింది. ఒక్కరోజు అయిన తర్వాత వీడు మహాసేనుడితో అంటాడు, ఇక్కడ మాకు ఒక్కరోజేను అంటే ఆకాశంలో వీడు భావనలో కలుగుతున్నటువంటి ఒక్కరోజు 124 కోట్ల సంవత్సరాలు అయినాయట. మరి చూడండి, అంటే 124 కోట్ల, మరి అభూత కల్పన అవన్నీ మనకు తెలియదు, కానీ మొత్తం మీద 124 కోట్ల సంవత్సరాలు అయిపోయింది, పద బయటకు అని చెప్పి తీసుకొని వచ్చి ఆ బిల్లంలో పెట్టినటువంటి అతని శరీరంలో చూపిస్తాడనమాట. అంటే ఏంటి, ఒక్కరోజేమో మీకైతే అంటే ఆకాశంలో భూమి లేదు కాబట్టి, ఏం లేదు సైంటిఫిక్కే, భూమి మీద మనం ఉన్నాం కాబట్టి, భూమి తిరుగుతోంది కాబట్టి మనం కూడా వయసు తిరిగిపోతుంది. అదే ఆకాశంలో తిరిగేది ఎక్కడ, ఆకాశం ఖాళీ కదా, మరి ఖాళీలో ఎక్కడ తిరుగుతుంది. అందుకనే మన ఋషులు వాళ్ళ మేధాసంపత్తి వండర్ఫుల్. అంటే ఏంటి, భగవతత్వం అనేది తిరిగేది కాదు, జ్ఞానం ఒకచోట కుదురుగా ఉన్నది. మరి తిరిగేది ఏంటి, స్పేస్లో నుంచి వచ్చినటువంటి ఒక వస్తువు వస్తే ఆ వస్తువుకి ఒక టైం ఫిక్స్ చేస్తే, టైము స్పేసు ఆబ్జెక్ట్ అయితే అంటే ఏంటి, వస్తువు నిలబడాలంటే భూమి కావాలి కదా, అప్పుడు భూమి తిరుగుతుంది కాబట్టి కాలం కూడా తిరిగిపోతూ ఉంది. అలా కాకుండా ఒక వస్తువు లేదు, ఒక ఖాళీలో లేము, టైము లేదు, ఒక వస్తువు లేదు, టైము లేదు, ఆబ్జెక్టు లేదు, అప్పుడు మనం ఎలా ఉంటాము, మనకు శరీరం లేదనుకోండి. సపోజ్ నాకు ఒక జ్ఞానస్థితిలో నేనున్నాను, ఇదంతా సర్వత్రా వ్యాపించింది, భగవతత్వ జ్ఞానమే అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది. ఇంకా నాకు వయసు ఎక్కడ పెరుగుతుంది, శరీరం లేదుగా, ఇంకా చచ్చిపోయేది ఎక్కడ. అంటే వాళ్ళ మహా ఋషులబ్బా, వాళ్ళ మేధావులు చెప్పలేము కదా, అంటే వాళ్ళ దృష్టిలో పుట్టుక లేదు, చావు లేదంటారు. పుట్టుక చావు ఎవరికి, శరీరానికి, నీ జ్ఞానానికి, నీ లింగదేహానికి, నీ సూక్ష్మ శరీరానికి చావు ఎక్కడుంది. శరీరం ఉంటే నువ్వు ఎక్కడికంటే అక్కడికి పోయి పడలేవు. ఇప్పుడు చూడు, ఈ ఋషులు ఏం చేశాడు, శరీరం లేదు కాబట్టి శరీరాన్ని చిన్నగా, అంటే ఏంటి, ఆకాశం అంత పెద్దగాను చేయగలరు, అణువు అంత చిన్నగాను చేయగలరు. ఎందుకు, ఇది కూడా మళ్ళీ రామాయణంలో మనకు చెప్తాడు. సీతాదేవిని అడుగుతాడు, లోపలికి వెళ్ళడానికి ఎలా వెళ్తాడు, ఒక పిల్లిలాగా వెళ్తాడు, చిన్న పిల్లిలాగా. వెళ్ళిన తర్వాత సీతాదేవిని చూసి నమస్కారం పెట్టి, అమ్మ రాముడు పంపించాడు, ఇదిగో అంగుళీ కొనానికి ఇచ్చిన తర్వాత రా నా మీద ఎక్కేసేయి, నేను ఎత్తుకుని వెళ్ళిపోతానమ్మా, ఎందుకు ఈ గోలా అని అంటాడు. నువ్వు చూస్తే ఇంత బుడ్డి ఈ పిల్లిలాగున్నావు, నన్నిట్లో ఎత్తుకుంటావు అంటే, సరే చూడమ్మా నన్ను అని ఆయన శరీరాన్ని వ్యాపింపచేస్తాడు. అంటే ఆకాశంలాగా అయిపోతాడు. ఇక్కడ ఋషులు చెప్పింది ఏంటి, వీళ్ళు ఆ జ్ఞానస్థితిలో, ఆ భగవతత్వ స్థితిలో ఉండి ఏమి నిరాకారంగా నిర్వికల్పంగా ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వంలో జ్ఞానం ఎలా మేనిఫెస్ట్ అయిందో, వీళ్ళకి శరీరం భావన కనుక లేకపోతే టైము స్పేసు ఆబ్జెక్టుతో పాటు ఈ పంచభూతాల తత్వాన్ని దాటిపోతారు. పంచభూతాలు అంటే ఏంటి, మన శరీరం వచ్చేసేంటి, శరీరం వచ్చి మన నేల మీద ఉన్నటువంటి భూమితత్వం, రెండు నీళ్లు వ్యాపింప చేసుకుంటూ ఉంటుంది. అగ్ని మన రూపం, అంటే కొద్ది గొప్ప ఆకారం వచ్చింది అగ్నికి. అగ్ని కంటే ముందు వాయువు, వాయువు కంటే ముందు ఆకాశం. ఆకాశంలో ఒకటే ఒక లక్షణం ఉంది, శబ్ద లక్షణం. అలాగే వాయువులో శబ్దము ఉంది, చలనము ఉంది. అందుకని శబ్దానికి ఏమో నామం అన్నాడు, ఆలోచన అన్నాడు. తర్వాత రెండోసారి వచ్చినటువంటి వాయువుకి ఏమన్నాడు, రూపము ఉంది, కదలిక ఉంది. అంతే కదా, మన ప్రాణం ఉంది కదా, కదులుతూ ఉంటుంది. మన ఆలోచన ఉంది, లోపల ఉన్నటువంటి ఆలోచన అది కనపడదు, ప్రాణం కూడా కనపడదు. కానీ దీనికి ఒక ఫార్మేషన్ అయితే ఉంది. ఏది, శబ్దానికి ఏమో ఒకటే ఉంటే, వాయుల తత్వానికి రెండు లక్షణాలు ఉంటే,
రూపం వచ్చేటప్పటికి 3 లక్షణాలు వచ్చాయి. అగ్నికి, నీళ్ళకి 4 లక్షణాలు ఉంటే భూమికి 5 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఋషులేంటి, ఈ 5 స్థితులు దాటికెళ్ళగలిగిన వాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు కూడా నిర్వికల్పంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భగవతత్వానికి తేడా లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలరు, ఎక్కడికంటే అక్కడికి రాగలరు. ఇప్పుడు ఇందులో ఈ పుస్తకంలో చెప్తుంది ఏంది, ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళి రాగలిగినా మళ్ళీ దానికి కూడా టైం ఉందంటాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఒక్కరోజు అక్కడ నీకు 124 కోట్లు అయిపోయింది, పదా చూద్దామంటే ఇంకా తంగనుడు ఉన్నాడు కదా ఋషీశ్వరుడు, ధ్యానం చేసుకుంటూనే ఉంటాడు ఆయన. అంటే ఏంటి దీనివల్ల, కళ్ళు మూసుకున్నాడు, ఆయన ఆనందం ఆయన పొందుతున్నాడు, మళ్ళీ ఎప్పుడప్పుడు శరీరం వదిలేయాలిగా. ఇక్కడ చెప్పింది ఏంటి, నువ్వు ఒక్కసారి జ్ఞానస్థితికి వచ్చినప్పుడు ఇది ఉంటే ఎంత, వెళితే ఎంత అనేటువంటి భావం నీకు వచ్చినప్పుడు అదేదో ఇదేదో కావాలనేటువంటి వ్యవహారం ఉండదు. అంటే ఆ జ్ఞానస్థితిలో ఉండడమే ఉత్తమం అనేటువంటి విషయాన్ని చెప్పబోతాడు. మళ్ళీ జ్ఞానం అంటే ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఉన్నది ఒకటే జ్ఞానం. సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానంలో ఇన్ని జ్ఞానాలు లేవు. అంటే మనము జ్ఞానమే, ఎదురుగా ఉన్నది జ్ఞానమే, పంచభూతాలు జ్ఞానమే, మన మనసు, మన బుద్ధి, అహంకారం కూడా జ్ఞానమే. ఇదంతా వచ్చింది ఒకే ఒక నిరాకారమైనటువంటి జ్ఞానంలో నుంచి. అల్టిమేట్ ఏంటి, జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మనం వింటున్నాము అంటే మనకి జ్ఞానం ఉండబట్టి అర్థమవుతుంది. దేన్ని వింటున్నాము, వింటున్న విషయం కూడా జ్ఞానమే. ఏం అర్థమవుతుంది, జ్ఞానంతోనే అర్థం చేసుకుంటున్నాం. అల్టిమేట్ ఏంటి, ఉన్నది ఒకటే. అంటే ఇక్కడ మన ఋషులు చెప్పదలుచుకుంది ఇంకా ఏంటి, అక్కడ కృష్ణుడు, అర్జునుడు, తర్వాత దత్తాత్రేయుడు, పరశురాముడు, ఆ తర్వాత ఇంకేంటి యోగ వాసిష్టంలో వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడు, ఇవన్నీ పాత్రలు లేవు. జ్ఞానమే జ్ఞానానికి చెప్తుంది, అమ్మవారే అమ్మవారికి చెప్తుంది, భగవతత్వం ఇలా ఉంది అని చెప్తుంది అని అంటున్నాడు. కాకపోతే ఏంటి, మనమేం భావం పెట్టుకున్నామో, నేను జీవుణ్ణి, అయ్యో నాకు ఆరోగ్యం బాగలేదు, లేదు నేను గొప్పవాడిని, ఇలాంటి భావాలన్నీ పెట్టుకున్నావు. నువ్వు ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నువ్వు పెట్టుకున్నావో, నేను పెట్టుకున్నానో మనకు తెలియదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, గట్టి భావం, నేనే జ్ఞానాన్ని, నేనే భగవతత్వాన్ని, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఏం జరుగుతున్న నేను శరీరం, మనసు ఏంటి నామరూప క్రియలు దాటిన దాన్ని, టైమ్ స్పేస్ ఆబ్జెక్ట్ దాటినటువంటి నిరాకారమైనటువంటి నిర్వికల్ప జ్ఞానం. నాకు ఇంకా ఏ కోరికలు అవసరం లేదు. మన ముందుకి ఏదొస్తే ఈ శరీరం భగవతత్వ పనికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావాన్ని వృద్ధి చేసుకోమని ఏ ఆశ్రమంలోకి పోయినా, ఏ గురువులు చెప్పినా, ఏ భగవతత్వంలో చెప్పినా అది కాకపోతే ఈ జీవత్వంలో ఎంతసేపటికి మనకు తెచ్చుకోవటమే ఇష్టం. తెచ్చుకోవటం ఏదో భౌతికంగా ఉన్నవే సత్యం అనుకోవటం ఇష్టం. అందుకని వాటిట్లో పడే మనం కొట్టుకుంటున్నాం. అవి కాదు అనేటువంటి విషయాన్ని కావాలి అంటే ఈ భౌతికం అంతా ఇట్స్ నథింగ్, ఉన్నదంతా ఒకటే జ్ఞానం నా దగ్గరే ఉందనేటువంటి విషయం, మూలం కేంద్రం జ్ఞానం, దివ్య చైతన్యం, దివ్యకాంతి అంతా ఒకటే పేర్లు, అంతా మన దగ్గరే ఉందనేటువంటి భావంగా ఉన్నప్పుడు ఇవి పోతూ ఉంటాయి, లోపలికి వెళుతూ ఉంటాం. అందుకని ఏం చెప్పారు మన ఋషులు, అనుభవం ఉంటుంది, అనుభవం ఉంది, అనుభవించడానికి ఒక పదార్థం ఉంది, కానీ అనుభవించేవాడు లేడు. అంటే ఎక్స్పీరియన్సర్ లేడు, కర్త లేడు, మెడిటేటర్ లేడు, అంటే చేసేవాడు ఎవరు లేడు. కానీ జరుగుతున్న విషయం జరుగుతున్నది, అది భగవతత్వంలో భాగమే అనేటువంటి విషయంగా మనసును కనుక మనం పెట్టుకున్నామంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. వాళ్ళు అలా జీవించారు మహానుభావులు, మనకు ఆ జీవన విధానాన్నే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఈ భౌతికంగా పడిపోయి కనీసం వాళ్ళు చెప్పింది ఇంట్రెస్ట్ చూపించి అర్థం చేసుకోగలిగిన స్థితిలో కూడా లేము. లేకుండా ఏంటి, పై వేరే పెట్టుకున్నాం, పూజ చేస్తున్నాం, తప్పు లేదన్నారు, కానీ ఎందుకు చేస్తున్నాం గ్రహించమన్నాడు. ధ్యానం చేస్తున్నాం, ఎందుకు చేసామో గ్రహించమన్నాడు. యోగం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో గ్రహించమన్నాడు. జ్ఞానం అంటే ఏంటి గ్రహించమన్నాడు. ఉన్నదంతా ఒకటేననేదే జ్ఞానం, మనతో కూడా ఉన్నది అదే జ్ఞానం అని వాళ్ళు చెప్పారు. చూద్దాం, ఈరోజు ఇది 12 అయిపోయింది. రేపు అసలు ఈ భావాలు ఎలా ఆయన డెవలప్ చేశాడో చూసి చెప్తాం.